రాష్ట్ర ప్రభుత్వం రైతులకు డ్రిప్ ఇరిగేషన్ కోసం 1300 కోట్ల నిధులు మంజూరు చేసిందని చెప్పారు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగులో నిర్మించే హార్టికల్చర్ యూనివర్సిటీ స్థలాన్ని పరిశీలించారు. వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజ, అటవీ శాఖ అధికారి ప్రియాంక వర్గీస్తో కలిసి బిల్డింగ్ వాస్తును చూశారు. రైతులు పత్తి పంటను తగ్గించి ఉద్యాన పంటలను పండిస్తే మంచిదన్నారు పోచారం. మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలో రైతులు వర్షాల మీద ఆధారపడుతున్నారని, అందుకే ఈ రెండు జిల్లాలకు డ్రిప్ ఇరిగేషన్ కోసం ఎక్కువ నిధులు ఇచ్చామన్నారు. ఈ సంవత్సరం మైక్రో ఇరిగేషన్ కింద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల 300 కోట్లు కాకుండా మరొక 1000 కోట్ల రూపాయలు నాబార్డు నుంచి గవర్నమెంట్ గ్యారెంటీతో తీసుకోవడానికి నిన్న ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో ఆమోదించారు. ఆ 1000 ఈ 300 1300 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్రిప్ ఇరిగేషన్లకు, స్ప్రింక్లర్లకు కేటాయిస్తాం. ప్రత్యేకంగా మెదక్ జిల్లాను దృష్టిలో పెట్టుకుని ఈ జిల్లాకు దాదాపు ఈ 1300 కోట్లలో 190 కోట్ల రూపాయల వరకు మెదక్ జిల్లా కేటాయించాం. దరఖాస్తుల పెండింగ్ ను బట్టి, ఆయా జిల్లాల విస్తీర్ణం బట్టి, ఆయా జిల్లాలో ఉన్నటువంటి బోర్ల సంఖ్యను బట్టి ఇవన్నీ సైంటిఫిక్ గా శాస్త్రీయ పద్ధతిలోనే జిల్లాల వరకు కేటాయింపు చేశాం. దీనివల్ల ఉద్యాన పంటలు వేసుకోవచ్చు, మంచిగా హార్టికల్చర్ క్రాప్స్ మంచిగా వేసుకొని డ్రిప్ కింద, స్ప్రింక్లర్స్ కింద, పాలీ హౌస్ కింద రైతులు అధిక లాభాన్ని పొందవచ్చు.